అరే తను కన్ఫ్యూజ్ చెప్పు. మొత్తం 8.5 లక్షలు 2.5 3 నెలల తర్వాత 9,15,357 రా. మరి ఫస్ట్ రీపేమెంట్ ఎవరికి ఇస్తావు 2 lakhs బ్యాలెన్స్ అయితే మొత్తం 7,15,357. 3 నెలల తర్వాత టోటల్ 7,15,440 రూపాయలు. అది 3 రూపాయల వడ్డీతో రా. 3.5 lakhs జీనిఫిన్ ఇంట్రెస్ట్ నేనే కూడా అదేరా. విస్కీ సార్ ఏంటి సార్ పెళ్లి డ్రెస్ లో మొంత అవుతానంటారండి సార్. వెళ్ళండి సార్ వెళ్ళి పెళ్లి చేసుకోండి. లార్జ్ ప్లీజ్. చెప్తున్నారు కదా వెళ్ళవా. ఇదిగో బాబు పెళ్లి అయిన తర్వాత ఎలాగో ఇక్కడ రావడం తప్పదు కానీ పెళ్లి చేసుకోవాలి సార్. వెళ్ళండి. ఫస్ట్ ఇచ్చింది 8.5 లక్షల తర్వాత 3 నెలలకి మళ్ళీ 3 నెలలకు 1.5 ఇచ్చా. 2 నెలలకు 3.5 ఇచ్చా. 2 నెలలకు మళ్ళీ అంటే నీకు 2.5 ఇచ్చాను కదా. అది 2 రూపాయలు పట్టేది 3 రూపాయలు పట్టాయి. 7,97,911 కాదు 8,97,911. 8.5 lakhs 2.5 interest after 3 months 9,15,357. First repayment 2 lakhs. New loan 3.5 lakhs. After 2 months balance 2.5 interest 6,81,344. 3 rupees interest 3,71,344. Balance 3,54,850. After 4 months total balance 8,97,911. చింప ఆరేసిడండి. ఏం చెప్పావు బాస్. రా బాస్ రా. కూర్చో కూర్చో బాస్ కూర్చో. బాస్ నీ బ్రెయిన్ ఏంటి నువ్వు బాలికి రావటం ఏంటి? డ్రెస్ ఏంది ఈ మొంతా చెప్పండి బాస్. చెప్పాలంటే నా ఈ ఒప్పుకోదు. పెగ్గేయాల్సిందే. బాటిల్ ఇచ్చాను. బాలు ఓ జీనియస్ ఓ బ్రాండ్ నేమ్. బాలు తర్వాత ఏమైంది చెప్పు. 10th స్టేట్ ఫస్ట్, ఇంటర్ స్టేట్ ఫస్ట్, ఎంసెట్ స్టేట్ ఫస్ట్. ఇన్ని ఫస్ట్ లో వచ్చాక నేను నేల మీద ఎందుకుంటాను? ఎక్కడో గాల్లో. నేను మామూలుగా లక్ని నమ్మను, కానీ నన్ను నమ్మించడానికి నా బ్యాడ్ లక్ ట్రైల్లో వచ్చింది. చూసారా నా బ్యాడ్ లక్ ఎలా ఉందో? నాకు నచ్చినంత అందంగా, నీరసం వచ్చేంత ఉత్సాహంగా, కోపం వచ్చేంత క్యూట్గా. నా బ్యాడ్ లక్ ని రిసీవ్ చేసుకోవడానికి స్వయంగా మా నాన్నే స్టేషన్కి వెళ్ళాడు. హాయ్ ఎలా ఉన్నారా? నేనా? సరదా కన్నాను. నేను తెస్తలేరా? థియేటర్ కదా రావడు. హాయ్ బాబా. మహాలక్ష్మి హే మహాలక్ష్మి. అమ్మమ్మా అత్తయ్య నా కోసం చికెన్ రెడీ చేసావా? ఇదిగో మసాలా తయారు చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏంటమ్మా ఇదేనమ్మా మీ రూము? పైకి మాత్రం వెళ్ళకండి. బాగు చాలా స్ట్రిక్ట్ అండి. మీరెవరు? నేను
కాదు పేరు. అదేంటి? ఇక్కడ అంతే పేర్లు ఉండవు, ర్యాంక్స్ ఉంటాయి. వాళ్ళు మన ర్యాంక్స్ అనే పిలుస్తారు. మై నేమ్ ఇస్ సెకండ్. మై నేమ్ ఇస్ సెవెన్. మై నేమ్ ఇస్ లాస్ట్ వన్ 6 టక్క, ఇప్పుడు 4 టక్క. మై నేమ్ ఇంకా పేరు లేదు, ఇంకా పాసోలా. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? అదొక పెద్ద కథ. బామ్మ బర్త్డే కని వచ్చి కేక్ తినేసి వెళ్ళిపోక బ్యాట్ ఉంది కదా అని క్రికెట్ ఆడాం. బాల్ వచ్చి బాల్ ఉన్న పడింది ఇక్కడే. బాల్ ఇవ్వమని అడిగితే 2 2 జార్ ఎంత అని అడిగాడు. ఆగు, 2 2 జార్ అంట. 2 2s 5. అండి చెప్పు. మేము 5 అనే చెప్పాం. అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయాం. మరి మీ పేరెంట్స్? బాలు అంత అయ్యే వరకు బాలు రూమ్ నుంచి బయటికి రాద్దామని వదిలేసి వెళ్ళిపోయారు నా పేరెంట్స్. అవునక్క, నాకు కూడా సైట్ లేదక్క. బాలుకుందని మా పేరెంట్స్ నాకు బలవంతం చేసి పెట్టేశారు అక్క. ఇష్టపచ్చు మొత్తం మీద మీరు చాలా బాగుంది. ఇంట్లో వాడే యూనిఫామే. నమ్మబుద్ధి కావట్లేదు. అట్లా ఏం ముట్టుకోకు, ముట్టుక్క. నేను ముట్టినా తెలిసిపోద్ది. ఆడొక పెద్ద సీసీ కెమెరా. ఇలా తీసి ఇలా పెడితే తెలిసిపోతుందా? ఒకసారి కింద చూడు. మౌస్ మీద పౌడర్ చల్లడం, పెన్ క్యాప్ ఓపెన్ చేసి ఉంచడం, కావాలా బుక్ ని ఒక యాంగిల్ లో పెట్టడం, చెస్ బోర్డ్ పై పిక్కలు మార్చడం, ఇవన్నీ బాలుగాడి ట్రిక్స్. ఇందులో ఇప్పుడు నేను చేయలేదు కదా. ఇందులో ఏం తేడా వచ్చినా నా గ్యాంగ్ బ్యాంగ్ అయిపోద్ది. నేను బాలు బావ మరదల్ని. బాలుకి మరదలు ఉండాలమ్మా, ర్యాంక్ లో ఉంటాయి. బాలు వచ్చాక ఎలా ఉన్నా అని అడగడు, ర్యాంక్ ఎంత అని అడుగుతాడు. మా బాలు బావ అలాంటి వాడేం కాదు, నాకు తెలుసు. నా రూమ్ లోకి ఎవరో వచ్చారు. నేనే బావా. కాఫీ? నీ పేరు? నీకు తెలుసు కదా బావా. అనవసరమైన విషయాలు గుర్తుపెట్టుకోండి. వీర వెంకట సత్యసాయి నాగదుర్గ శేషావతారు సీతా మహాలక్ష్మి. వీర వెంకట సత్యసాయి మహాలక్ష్మి. 120 KB. నీకోసం అంత మెమరీ వేస్ట్ చేయలేను. షార్ట్ చేసి చెప్పు. మహాలక్ష్మి. మహాలక్ష్మి 20 KB. ఓకే. నీ ర్యాంక్ ఎంత? మండలం ఫస్ట్ బావా సింగింగ్ లో. ఏ శ్వాసలో చేరి MSET లో. నీ ఫస్ట్ ఇయర్ పర్సంటేజ్ ఎంత? అంటే 55%. నా పర్సంటేజ్ ఎంతో తెలుసా? 95%. అందుకే కదా బావా మీ కాలేజ్ లో జాయిన్ అయ్యాను. పర్సంటేజ్ నాది, కాలేజ్ది కాదు. బావా రైల్వే స్టేషన్ దగ్గర మీ హోర్డింగ్ చూసాను, చాలా బాగుంది. బస్ స్టాప్ లో చూడు, ఇంకా బాగుంటుంది. బావా కాఫీ? ఆ టైం టేబుల్ చూడు. ఇదేం కూర? గ్రీన్ పీస్ మసాలా. 120 KB. దీనికోసం నేనంత మెమరీ వేస్ట్ చేయలేను. కొంచెం షార్ట్ చేసి చెప్పు. చాలా చాలా 20 KB. ఓకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆంటీ మహాలక్ష్మికి ఇష్టమని చేశాను రా. ఎందుకురా? అవును, ఈరోజు శనివారం కాదు కదా. నువ్వు శనివారం తినవా? తినను. అయితే నీకు రోజు శనివారమే. అదేంటి? బాలు చికెన్ తింటే ఇష్టం ఉండక్క. అయితే నేను ఊరికి వెళ్ళిపోతా. A+B². కరెక్ట్. కూర్చోండి. తినండి తినండి.
వెజ్ అంటే ఇష్టమా? నీ పర్సంటేజ్ ఏంటో మళ్ళీ చెప్పు. 55%. అంటే సెకండ్ క్లాస్. చూసారా బ్రెయిన్లెస్ ఫెలోస్? నాన్ వెజ్ తింటే బ్రెయిన్ పనిచేయదు అనడానికి ఇంకో ఎగ్జాంపుల్. సో నాన్ వెజ్ తింటే కిట్టయ్య ఆ చికెన్ తీసేయి.